హాయ్ అందరికీ. ఇప్పుడు మనము సైకాలజీలో ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. ఈయన వికాస దశల్ని 8 దశలుగా విభజించారు. ఫస్ట్ది పూర్వ శైశవ మొదటి సంవత్సరము. ఇది ఈ దశలో ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితి వచ్చి నమ్మకము, అపనమ్మకము, గుణము లేదా లక్షణం, నమ్మకము, సిగ్గు, ఆశ. రెండోది వచ్చి ఉత్తర శైశవం 1 నుంచి 3 సంవత్సరాల వరకు. ఇక్కడ ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితి స్వయం ప్రతిపత్తి, సందేహం. నెక్స్ట్ గుణం వచ్చి మనోబలం లేదా తలంపు. క్రీడా దశ 3 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు. చొరవ చూపడము, తప్పు చేశామన్న భావన. నెక్స్ట్ గుణం వచ్చి లక్ష్యము, ప్రయోజనము. నెక్స్ట్ పాఠశాల దశ 6 నుంచి 12 సంవత్సరాల వరకు. శ్రమించడం, న్యూనత అనే క్లిష్ట పరిస్థితి. గుణం వచ్చి సామర్థ్యము. కౌమార దశ 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం, విశ్వసనీయత అనే లక్షణము. నెక్స్ట్ పూర్వ వయోజన దశ 20 నుంచి 30 సంవత్సరాలు. సన్నిహితము, ఏకాంతము, లక్షణం ప్రేమ. నెక్స్ట్ మధ్య వయోజన దశ 30 నుంచి 60 సంవత్సరాలు. ఉత్పాదకం, స్తబ్దత, సంరక్షణ వచ్చి గుణం. నెక్స్ట్ పరిపక్వ దశ 60 సంవత్సరాల పైబడి. ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితి వచ్చి సమర్థత లేదా సమగ్రత, నిరాశ. సూక్ష్మ బుద్ధి అనేది గుణం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.